హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. కీలక జీవో విడుదల. సో ఈ యొక్క జీవోలోని ఉపయోగాలు ఏంటి, ఈ యొక్క శుభవార్త ఏంటనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ ఉద్యోగులకు అంటే విశ్రాంత ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులందరికీ సంబంధించిందండి ఈ జీవో. సో ఈ జీవో ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించి విడుదల కావడం జరిగిందనమాట. అంటే ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. సో వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఏవైతే మెడికల్ రియంబర్స్మెంట్ కోసం బాధలు పడుతున్నారో, ఇకపై ఇటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకొని వారి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో ఇకపై వాటిని సులభతరం చేయడం కోసమే ఈ యొక్క జిఓ ఎంఎస్ నెంబర్ 109ను డేటెడ్ ఆన్ 24th August 2026న విడుదల చేయడం జరిగిందనమాట. సో మరి ఈ యొక్క ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సాధారణంగా వయసు పైబడిన క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ఆకస్మిక పరిస్థితుల్లో ఎటువంటి హాస్పిటల్స్లో చేరడం, అంటే సర్వసాధారణంగా మనకు ఏది బెటర్గా అనిపిస్తే ఆ హాస్పిటల్లో, ఏది రెఫర్ చేస్తే ఆ హాస్పిటల్లో అయితే జాయిన్ అవ్వడం సర్వసాధారణమే. సో అటువంటి సమయాల్లో అత్యవసరంగా పెన్షనర్లు తమకు అందుబాటులో లేని, అంటే వారి యొక్క నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా వేరే పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అలాంటి సమయంలో డబ్బులు ఖర్చు పెట్టి కూడా మనకు ఏమైనా చికిత్స, ఆపరేషన్లు కానీ ఉంటే చేయించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరి ఇటువంటి సమయంలో మెడికల్ రియంబర్స్మెంట్ పెట్టుకోవడము సర్వసాధారణమే. సో ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్ కాదు కాబట్టి సో బిల్లులన్నీ కూడా తీసుకొని సమర్పించవలసి ఉంటుంది. గతంలో అయితే ఈ బిల్లులను సమర్పించే విధానం పెన్షనర్లకు చాలా కష్టతరంగా ఉండేది. మరి పాత నిబంధనల ప్రకారంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగి తాను చివరిగా ఏ కార్యాలయంలో అయితే రిటైర్ అయ్యారో, సో ఆ కార్యాలయంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, ఆ కార్యాలయపు డిడిఓ ద్వారా మాత్రమే క్లెయిమ్ అయితే పంపించవలసి ఉండేది. ఇక్కడ ఒక ప్రధాన సమస్య అయితే ఎదురైందండి. ఏంటంటే, ఒకవేళ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో రిటైర్ అయిన తర్వాత తను వేరే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒకవేళ దూర ప్రాంతంలో వెళ్ళి నివసిస్తూ ఉండొచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. కానీ పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి లేదా పిల్లలు ఉంటున్న ఇతర నగరాలకు కూడా వెళ్ళొచ్చు. ఒక్కోసారి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి స్థిరపడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ కోసం మళ్ళీ పాత ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అంటే అంత దూరం వెళ్ళి అలా సమర్పించడం, మళ్ళీ దాన్ని రిజెక్ట్ అవ్వడము, ఇదే పదే పదే తిప్పించుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందనమాట. సో ఈ సమస్య, సో ఇటువంటి కొన్ని సందర్భాల్లో కొందరు తిరగలేక వదులుకుంటారనమాట. అంటే క్లెయిమ్స్ని కూడా వారు వదులుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. సో వీటన్నిటిని గమనించిన ప్రభుత్వం ఈ కష్టాలను గుర్తించి వివిధ పెన్షనర్ సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు కూడా చేశాయన్నమాట. ఇలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి. అట్లయితే పెన్షనర్లకు తమ పెన్షన్ ఇచ్చే సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ ద్వారానే ఈ బిల్లులను సమర్పించే అవకాశం అయితే కల్పించాలని కోరాయి. సో అంటే పెన్షనర్ ఎక్కడ ఉంటారో ఎస్టీఓ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, సో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కాబట్టి ఎస్టీఓ కార్యాలయాన్ని. సో ఎస్టీఓ ద్వారా సమర్పించడము బెస్ట్, ఎందుకంటే వారు ఉన్న చోటనే ఎస్టీఓ కూడా ఉంటారు కాబట్టి. సో ఈ మేరకు ఈ విషయానికి ఆర్థిక శాఖ కూడా అంగీకరించింది. ఈ యొక్క చారిత్రాత్మక ఉత్తర్వులు ఏదైతే జిఓ ఎంఎస్ నెంబర్ 109 ఉందో దాన్ని విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఈ కొత్త జిఓ ప్రకారం ఇకపై రిటైర్డ్ ఉద్యోగులు తమ వైద్య బిల్లుల కోసం పాత ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు ప్రస్తుతం ఏ సబ్ ట్రెజరీ కార్యాలయం ఎస్టీఓ నుండి అయితే పెన్షన్ పొందుతూ ఉన్నారో నేరుగా ఆ ఎస్టీఓ కార్యాలయంలోనే తమ మెడికల్ రియంబర్స్మెంట్ దరఖాస్తులను అయితే సమర్పించవచ్చు. అయితే ఈ జీవోలోని 5వ మరియు 6వ పాయింట్లు చాలా కీలకమైనవి. 5వ పాయింట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నట్లుగా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ వ్యవస్థకు బదులుగా, అంటే డిడిఓకి బదులుగా ఎస్టీఓ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడాన్ని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు అభ్యర్థించాయన్నమాట. సో ప్రభుత్వం కూడా ఆమోదించడం జరిగింది. 6వ పాయింట్ ఏంటంటే, ఈ ఉత్తర్వులు విడుదలైన తేదీ సో 24th August, ఏదైతే 24 August ఉందో మనకు ఆ రోజు నుంచే తక్షణమే ఇంప్లిమెంట్లోకి వచ్చేలాగా ఈ 2 విషయాలను తీసుకోవడం అనేది, అంటే సో ఉత్తర్వులు ఏ రోజైతే విడుదలయ్యాయో
రూల్స్ కూడా ఆ రోజు నుంచే వర్తిస్తాయని చెప్పేసి కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలని, పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా సూచించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్లకు మేలు చేకూరడమే కాకుండా వారి వైద్య క్లెయిమ్స్, మెడికల్ క్లెయిమ్స్ త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వ కార్యదర్శి జి. వీర పాండ్యన్ గారు సంతకం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర గవర్నర్ గారి ఆదేశానుసారం జారీ చేయబడింది కాబట్టి. సో, మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జీవో వచ్చేసి 109 డేటెడ్ అంటే విడుదలైన తేదీ వచ్చేసి 24 ఆగస్టు 2026. సో, ఎస్టీఓ ద్వారా ఇకపైన డీడీఓ అవసరం లేకుండా ఎస్టీఓ ద్వారానే క్లెయిమ్‌ను సమర్పించవచ్చు నేరుగా. సో, రిటైర్డ్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఇదే వర్తిస్తుందన్నమాట. అలాగే పెన్షనర్లు తమ నివాస ప్రాంతానికి దగ్గరలోని ట్రెజరీ కార్యాలయంలోనే ఈ యొక్క పనిని పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల ఇబ్బందులు ఏదైతే లాస్ట్ పని చేసిన ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరము, ఈ ట్రావెలింగ్ ఇదంతా తప్పుతుందన్నమాట. సో, మధ్యవర్తులు లేదా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం కూడా లేకుండా నేరుగా ఎస్టీఓ గారితోనే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్. సో, తాజా అప్డేటు. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.